హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా ఫ్రెండ్తో కలిసి దారకొండ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. చాలా చాలా బాగుంటుందంట. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. చాలా చాలా దూరం ఫ్రెండ్స్. నేను కొంచెంసేపు, మా ఫ్రెండ్ కొంచెంసేపు డ్రైవింగ్ చేశాను అనమాట. డ్రైవింగ్లో అయితే చాలా చాలా మంచి మంచి లొకేషన్స్, మార్గ మధ్యలో చాలా మంచి మంచి లొకేషన్స్ కనిపించినాయి అనమాట. చూడండి, మేమైతే అక్కడ ఏం దొరకదంట, ఫస్ట్లోనే తీసుకోవాలి. కానీ ఇక్కడ మేము పూరి, వాటర్ బాటిల్స్, బజ్జీ అవి తీసుకున్నాం. కొంచెం ముందుగా ప్లానింగ్ ఏమీ లేదన్నమాట. లాస్ట్కి అయితే వచ్చేసాము వాటర్ ఫాల్స్కి. ఇంకా వాటర్ ఫాల్స్లో కూడా వీడియో పెడతాము. ఏం కష్టపడలేదు, బండి మీద వచ్చింది. రాళ్ళు రప్పలు అన్నీ ఇక్కడ చూడండి, అన్ని సముద్రాలు ఉన్నాయో. ఫైనల్గా అయితే మేము దారకొండ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ అయితే క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. వాటర్ పై నుండి పడుతుంది. చాలా చాలా నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది. చూద్దాం రండి, నేను ఎలా ఎంజాయ్ చేస్తానో మీకు చూపిస్తాను. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మామూలుగా లేదు, ఇక్కడ బాయ్స్తో సరదాగా గడిపేసాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్ నేను మొత్తం 6 వరకు ఇక్కడే ఉన్నామన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వాటర్ ఫాల్స్. మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్స్కి రావాలంటే ప్రతిపాడు హైవే నుండి లోపలికి రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బాగుంటుంది. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అన్నీ మర్చిపోయి ఒక 1 డే అయితే చాలా పీస్ఫుల్గా బాగా బాయ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తాను. లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాల్ స్లిప్ అయ్యి పెడితే మాత్రం చాలా ప్రమాదం. కాబట్టి మనం చాలా 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 జాగ్రత్తగా ఉండి చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నాచు పెట్టి ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని మనం ఎక్కాలన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. చాలా బాగుంది. ఓకేనా? వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయన్నమాట. వాటర్లో ఉన్నంతసేపు మర్చిపోయాను అనమాట. ఓకేనా? నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ ఉయ్యాల్లో నేను ఊగడానికి ట్రై చేశాను. బట్ కాకపోతే నేను వెయిట్ ఎక్కువ ఉంటాను కదా, చాలా జాగ్రత్తగా ఇటు అటు ఊగాను. ఫైనల్గా అయితే పకోడీ కూడా తీసుకున్నాను. పకోడీ తిన్నాను ఈ క్లైమేట్లో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.